మహర్షి వరాన్ని పొందారు. ఏమని? నాకు తల్లి చేతిలోనే మరణం తప్ప ఇంకెవరి చేతిలో మరణం ఉండకూడదు. తల్లి ఎవరిని సంహరిస్తుంది? ఎంతటి దుర్మార్గుడైనా సరే తల్లి సంహరించదు. అందుకోసం వాళ్ళు ఆలోచించి అటువంటి వరాన్ని పొందిన తర్వాత ఏముంది? వరం ఇచ్చేశారు. వరం ఇచ్చిన తర్వాత వాళ్ళ విహారం మొదలుపెట్టారు. మొత్తం దేవతల్ని, మునుల్ని, మానవుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత భరించారు. మరి దానికి అంతం ఏంటి? అందుకోసం శుంభ నిశుంభల్ని సంహరించగలిగినటువంటి శక్తి పరమేశ్వరునికి లేదు, పరమేష్ఠికి లేదు, విష్ణువుకి లేదు. ఆ శక్తికి మాత్రమే ఉంది. శక్తి అంటే అమ్మవారు. మరి అందరూ కూడా వెళ్ళి ఆ పార్వతీదేవిని వేడుకున్నారు. వేడుకుంటే ఏమిటి సమస్య? ఇలా శుంభులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు, దేవతల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు, వారి వల్ల లోకానికి కీడు కలుగుతుంది అని చెప్పేసరికి మరి దీనికి మార్గం ఏమిటి అంటే నేనే సంహరించవలసింది అని అందరూ కలిసి ఆ మాటని వేడుకుని అప్పుడు పార్వతీదేవిలోంచి ఒక అంశ, లక్ష్మిలోంచి ఒక అంశ, సరస్వతిలోంచి ఒక అంశ వచ్చి చండీ దేవతగా రూపాంతరం చెందారు. ఆ చండీ దేవత ఆవిర్భవించిన తర్వాత సమస్త దేవతలందరూ కూడా వారి వారి యొక్క శక్తుల్ని ఆ తల్లికి ధారపోస్తారు. ఆ ధారపోసిన తర్వాత ఆ తల్లి వర్తమానాన్ని పొందుతుంది శుంభనిశుంభుడికి. మీరు ఇటువంటి దుష్ట కార్యాలన్నీ కూడా మానుకుని సన్మార్గంలో వెలగండి అని చెప్పి హెచ్చరిక పంపిస్తుంది. వాళ్ళు హెచ్చరికని పక్కన పెడతారు. ఆ తర్వాత ఆ తల్లి స్వయంగా వచ్చి ఆ శుంభల్ని హెచ్చరిస్తుంది. దాన్ని కూడా పెడజోని పెడతారు. మాతో యుద్ధం చేసి గెలువు లేకపోతే కనుక నిన్ను మా వశం చేసుకుంటానని చెప్పి ఆవిడతో ఉంటే ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య రాధన జరిగి అప్పుడు అమ్మవారు ఉంటుంది గజ్జ విమోఢ్యం. మిమ్మల్ని సంహరించడం నాకు పెద్ద పని కాదు, మధువు తాగినంత సేపులో సంహరిస్తాను అంటే తేనె చేసుకున్నంత సమయం పట్టదు నాకు మిమ్మల్ని సంహరించడానికి అని చెప్పి ముందుగా వాళ్ళ సేనాన్ని యుద్ధం చేసి సంహరించి ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అతి భీకరమైనటువంటి యుద్ధం. వేల మంది సైన్యం వస్తుంటారు. ఈవిడ అందరూ ఇచ్చినటువంటి ఆయుధాలతో దశభుజి 10 భుజాలు ఉంటాయి. ఆ 10 భుజాలలో 10 ఆయుధాలను పట్టుకుని ఆ యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధాన్ని చూసి అందరూ కూడా భీతిల్లుతారు. దేవతలందరూ కూడా ఆ యుద్ధం అంత భీకరంగా ఉంటుంది. ఏ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, చేతులు ఎక్కడ ఉన్నాయి, కాళ్ళు లేని ముందులు లేవు, ఇలా ఎవరి చేతులు ఏవి, కాళ్ళు చేతులు తలలు అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అలా భీకరమైనటువంటి యుద్ధం చేసి ఆ శుంభని సంహరిస్తే ఆ శుంభుల తర్వాత రక్తబీజుడు సోదరుడైనటువంటి రక్తబీజుడు వస్తే ఆ రక్తబీజుడు కూడా మహిషాసుర మర్దిని అవతారంలో ఆయనకు ఉన్నటువంటి ఇదేంటి రక్తాక్షులు. ఇది ఏదైతే ఉంటుందో రక్తం చుక్క కింద పడితే చాలు ఇంకొక రాక్షసుడు పుట్టుకొస్తూ ఉంటాడు. అలా రక్తబీజుడిని సంహరించి ఆ తర్వాత మహిషి రూపంలో మారినటువంటి ఆ శుంభుని సంహరించి మహిషాసుర మధ్యని మహిషి రూపంలోనే, మహిషి అంటే దునపు, ఆ రూపంలోనే ఈవిడు కూడా ఆవిర్భవించి యుద్ధం చేసి ఆ యుద్ధంలో దేవతలందరినీ ఆ రాక్షసులందరినీ సంహరించి దేవతలందరినీ కూడా కాపాడుతుంది. ఈ జరిగేటువంటి వృత్తాంతం మొత్తం కూడా 700 శ్లోకాల్లో చెప్పబడింది. ఆ వర్ణన మొత్తం కూడా. అందుకని ఇదంతా కూడా ఈ 700 శ్లోకాలలో ఉన్న దాంట్లో ఆవిడ ఉగ్రంగా ఉంటుంది. అందుకని చండీ అందరూ చేయడానికి ఉపదేశం లేకుండా చేయరాదు అని చెప్పి. ఎందుకంటే ఉగ్రదేవత, ఆ ఉగ్రదేవతగా ఉంటుంది కనుక అందరూ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి ఇలా ఉపదేశం తీసుకుని మాత్రమే చేయాలని చెప్పి మా కూడా అయినా సరే మేమైనా సరే ఆ ఉపదేశాన్ని పొందితేనే, ఆ చండీ నవాబ్ల మంత్రాన్ని ఉపదేశం పొందితేనే చండీ చెప్పాలి, లేకపోతే చెప్పాలి గొప్ప చెప్పాలి. అంతటి రహస్యమైనటువంటిది, అంతటి శక్తివంతమైనది. ఆ తల్లి ఎదురు వస్తే ఎలాగైతే ఎదురు ఉండదో ఈ చండీ చేసిన వాళ్ళకు కూడా ఏ కామ్యమైనా సరే దానిలో దిగ్విజయం తప్పదు, ఖచ్చితంగా దిగ్విజయం కలిగి తీరుతుంది అని చెప్పి